అయ్య బాబోయ్, ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి తెలుసా. మా అత్తారింటికి వచ్చాను, వంట చెయ్యాలి అంటే అందరికీ కొత్తగా ఉండొచ్చు అత్తారింట్లో వంట ఏంటని. నేను 35 ఏళ్ళు మా పెళ్ళి అయినా ఇంకా అసలు గుర్తు కూడా ఉండదు. ఫస్ట్ టైం నేను మా అత్తగారింట్లో వంట చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటివరకు నిజంగా నమ్మరు, మహారాణిలో ఉన్నారనమాట. ఏంటంటే మా తోడుకోడలు ఉంటారు కదా, అంటే 5 తోడుకోడలు. సో మహారాణిలాగా అంటే నేను కూర్చుంటే పాపం అన్నీ చేసి పెడతాను. మా తోడుకోడలు అంత మంచోడు. ఇప్పుడు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మా తోడుకోడలు ఊరికి వెళ్ళింది, అందుకని అంతా నా మీద పడింది పని. స్టేట్మెంట్ చిన్న కరెక్షన్, వంట చేస్తున్నాను కాదు, వంట మా ఆయన చేత చేయించుకున్నా. అంటే నాకు ఇక్కడ నిజంగా నమ్మరు, కానీ విన్నానే నాకు ఇక్కడ ఏమున్నాయి ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. ఎప్పుడు చెప్పాను కదా మా తోడుకోడలు ఇక్కడ అందిస్తారు పాపం అన్ని, నాకేం తెలియదు, కూర్చుని తింటాను. అందుకని సో అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకుముందు వచ్చిన వంట ఎప్పుడు చేసావు చెప్పు, ఇంతకుముందు వంట చేసావు కదా, ఎప్పుడు చేసావు? నీ 50th బర్త్డేకి అది అక్కడ ఇక్కడ 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 నువ్వు బయట యూరోప్ బబ్లు దగ్గర వెళ్ళిపోయావు కదా, న్యూస్ వెళ్ళిపోయావు కదా, అక్కడ ముందు వర్క్ చేయించాను రోడ్డు. సో 10 వర్కర్స్, నేను రోజు నేనే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. ఎందుకంటే 10-15 డేస్లో అది ఖతం చేయాలి, నేనే వంట వండుకుంటాను. అది సో నాకు అసలు బియ్యం కూడా బియ్యం డబ్బా తెలుసు అంతే, మిగతా అంటే ధనియాలు పప్పులు ఏమి తెలియదండి, వెతుక్కోవాలండి. అందుకే ఇద్దరం వంటింట్లోకి వచ్చాము వంట చేయడానికి. మరిన్ని కష్టాలు మరిన్ని వీడియోలో, ఎందుకంటే ఇక్కడ 1 వీక్ ఉండబోతున్నాం. సో ఎన్ని కష్టాలు కష్టాలు కాదు, ఎన్ని అనుభవాలు. అంటే ఇది మా అత్తగారి ఇల్లు కాబట్టి నేను కష్టాలనే చెప్తాను అన్నమాట. నువ్వు అమ్మ ఇల్లు కాబట్టి అనుభవాలు నాకు ఇప్పుడే కష్టపడలేదు, మళ్ళీ అలాగే చెప్పాలి వస్తుంది. అంటే పాత సినిమాలో వాడు సూర్యకాంత్ నిన్ను ఎక్కడో కష్టపడ్డాడు అక్కడ ఊహించుకోవచ్చు. నిన్న అనుకోవడం కష్టపడలేదు, ఫస్ట్ టైం నువ్వు కిచెన్ లోకి వస్తున్నావు. నేను నిజంగా ఎప్పుడు వంట చేయలేదు, కానీ పచ్చడి మాత్రం అంటే కల్చరల్ డిఫరెన్సెస్ బోల్డ్ ఉంటాయి కదా. మేము ఒక సైడ్ నుంచి వచ్చాక వాళ్ళ వేరే, క్యాస్ట్ వేరే, వాళ్ళ బోల్డ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వీళ్ళేమో చూసారు కదా, కొండ వెనకాల ఎక్కడో అడవుల్లో ఉంటుంది ఇల్లు. ఈయన కొంచెం సివిలైజ్ అయ్యారు బయటకు వచ్చి. హలో, వాల్మీకి కూడా అడవిలోనే ఉండేవాడు. ఇప్పటికి కూడా ఎలుగుబంటి ఇంటి చుట్టూ తిరుగుతుండే అలాంటి ఇల్లు ఇది. వాల్మీకి అడవిలో ఉండేవాడు, ఋషులందరూ అడవిలోనే ఉండేవారు, మేము అడవిలోనే ఉంటాం. నేను సింహం లాంటిదాన్ని కాబట్టి ఇంట్లో ఉండగలిగా. వంట చేసి చూడండి, అసలు ఒక్క పచ్చడి చేయడానికి కూర్చుండిపోయాడు. ఇలా ఉంటుంది ఈ పని, ఒక్క పచ్చడి అందులో అన్ని కడిగిచ్చాను. ఏముంది ఆ పచ్చడి సింపుల్ చేయడానికి. చల్లబడ్డాక దాన్ని మిక్సీ ఇవ్వడం కష్టమా? రుబ్బులు ఇవాళ మిక్సీ, రేపటి నుంచి రుబ్బు రోజులు దొరుకుతారు. నువ్వే రేపు కాదు ఎల్లుండి రుబ్బు రోజులతో రుబ్బి వడాలు చేయాలి. నువ్వా చెయ్యి. రుబ్బు రోజులతో రోజు బొబ్బట్లు చేయాలి. నేను తింటాను, నేను రెడీ కాదు. నీకు సీక్రెట్ చెప్పున్నా, బొబ్బట్లు చేసేది కదా, శనగపప్పు ఉడికించి మా అమ్మ రుబ్బేది. మిక్సీ లేవు కదా అప్పుడు, రుబ్బి దాంట్లో షుగర్ కూడా వేసి రుబ్బేది అంటే కలవడం కోసం. సో అది రుబ్బాక అది ఆ రుబ్బు రోజులు లాస్ట్లో వాష్ చేస్తుంది, రిన్సింగ్. ఆ వాటర్తో చాలు. మా అన్నయ్య, మా రెండో అన్నయ్య లేడు, ఆయనకి బంగారం ఇస్తే తీసుకోవడం కానీ ఆ చారు అంటే అంత ఇష్టం. కొంచెం స్వీట్గా ఉంటాయి. స్వీట్గా కదా, రుబ్బు రోజులు వాష్ ఇక్కడ నువ్వు శనగపిండి శనగపప్పు మిక్సీలో వేసే ఆ రుబ్బు రోజులు వాష్తో చెయ్యాలి. ఎక్కడున్నా రుబ్బు రోజులు వాష్ చారు తింటాడు. సో రేపు నీకు ఆ అనుభూతి, రేపు కాదు ఎల్లుండి నువ్వు చేసి పెడితే ఏమైనా తింటాను. రుబ్బులు రోళ్ళు రుబ్బి పెట్టు, రుబ్బు రోజులు రిటర్న్ చెయ్యి. రుబ్బు రోజులు ఉంది, దాన్ని సెట్ చెయ్యి. చెయ్యి పాప, అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ మాత్రం పనిచేయవా? చెయ్యి. హలో, అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్త వాళ్ళ ఇంట్లో కూడా నేనే కదా పని. శబాష్ అనిపించుకున్నావు, అందుకే మంచి అల్లుడుగా పేరు తెచ్చుకున్నావు. మీ మమ్మీ మా ఇంటికి వచ్చినా నేనే కదా, ఆవిడకి ఎంత ఇష్టమో నేను నమ్ముతాను. అందుకే మంచి పేరు తెచ్చుకున్నావు, మంచి అల్లుడుగా పేరు తెచ్చుకున్నావు. అలాగే ఉండు, మంచి బాలుగా ఉండు, చెయ్యి పని. చెప్పు ఏంటో అవి. ఫ్రెష్గా మా తమ్ముడు పండించిన ఉల్లి కోళ్ళు, దీంతో ఇప్పుడు పచ్చడి తయారవు. కావలసిన వస్తువులు: టమాటా కాయ, అదే పొలంలో తెచ్చిన కొత్తిమీర,
మధ్య మధ్యలో తినడానికి క్యారెట్. నాకు కూడా ఉంచకుండా కచ్చక తినేసావు. ఆ క్యారెట్ ఆకులు కూడా వండుకోవచ్చు తెలుసా, వండొచ్చు అవి ఎడిబిల్. ఆ తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సొరకాయ. ఇది ఎంత లేతగా ఉందంటే అబ్బా అసలు కొరుకు తినాలనిపిస్తుంది, అంత లేతది. దీన్ని పాలు పోసి వండుకుంటే ఉంటుంది, ఆహాహా ఏ ఉంటుందిలే మజా. ఇప్పుడు మా అన్నయ్య వదిన లేరు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చాకులు ఉన్నాయో చూడాలి. దొరికింది. కటింగ్ బోర్డ్ ఎక్కడ ఉందో కూడా వెతుక్కోవాలి. ఇక్కడ కింద అనుకుంటా. లేదు. కటింగ్ బోర్డు వెతుక్కుంటున్నాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పు. ఉల్లికోళ్ళతో టమాటా కాయలు కలిపి ఒక ప్రత్యేకమైన చట్నీ చేస్తాం. ఏమేమి వేస్తారు దాంట్లో? ఏం వేస్తామో మామూలుగా తెలియదు, తయారయ్యాక చూడండి. అలా ఉంటుంది, ఏం వేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, ఏదో చేసి పాటిస్తున్నారు. నేను అంత కష్టపడుతున్నా, ఏదో ఒకటి అనుకుని ఒకటి చేస్తారనమాట. అంటే దీన్ని బాగుంది బాగుంది అనాలి, ఎందుకంటే మళ్ళీ ఏమైనా వంకలు పెడితే ఇంకోసారి చెయ్యరు కదా, అందుకని. ఏమంటుందో అర్థం కాదు. కరెంట్ పోయింది. ఏమైంది? వీడియో తీస్తున్నారని పని పారిపోయింది. ఏంటి ఓవర్ యాక్షన్ చేయకు. వంట చేయమంటే ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడుతున్నాడు చూడు. వంట చేయి, వంట చేస్తానన్నావు. పర్వాలేదు, బాగానే ప్రాక్టీస్. ఇది ఫ్రెష్ కదా, అందుకనే అసలు ఎంత టెండర్గా ఉన్నాయి. ఇంత లావుగా ఉన్న ముదురు లేదు అసలు, చాలా బాగుంది. మా అమ్మ మాకు అన్ని పనులు నేర్పించారు. అయ్యే వంట నేను నేర్పించాను, నువ్వు నిజం చెప్పు. మీ అమ్మ నేను ఫస్ట్ వచ్చి కొత్తలో ఏం చెప్పింది తెలుసా? అమ్మ చెంపు కూడా కింద పెట్టమ్మా, ఇలా వదిలిస్తాను అని చెప్పింది. మా ఇంట్లో యాక్చువల్గా మా 5 బ్రదర్స్లో నేను బతకిష్టపడక పేరు. అవును, సో నిన్ను బాగా ట్రైన్ చేశాను నేను. కానీ ఏముంది టొమాటో చాలా బాగుంటుంది, ఆ సౌండ్ చూడు కచక్కని. మా అత్తగారు కేర్ టేకర్. సో మా అత్తని సామాను కనిపించి ఏమైంది తీసుకొచ్చాం. ఇది వద్దంట, మొహం సిగ్గుపడుతుంది, అందుకే మొహం చేయించాడు, జడ చూపిస్తుంది. కల్చర్లో వేరేగా చేస్తారు, వాళ్ళు వేరే కాబట్టి కొన్ని నేను చేసేది వాళ్ళకి నచ్చదు అనమాట. సో ఇలాంటిలో ఈయన ఎక్స్పర్ట్, అందుకే ఈ పచ్చడి ఏం చేస్తేనే తింటాము, అంతేనా? ఈ పచ్చడి నేను మళ్ళీ రేపు చేస్తే వేరేగా ఉంటుంది, ఎందుకంటే ధనియాలు దొరకచ్చు. ఎన్ని మిరపకాయలు ఎక్కడ పెట్టిందో అవుతుంది తెలియచ్చు. ఇప్పుడు వెతికితే ఇంకో కూడా దొరికింది. ఇప్పుడే ఊరి నుంచి దిగి జిడ్డు మహల్ ఇలాగే వంట చేసేసుకుంటున్నాం. ఇప్పుడే వచ్చాం, దాని కాసేపు అయితే వచ్చి ఇలాగే జిడ్డు మహల్తో ఫార్మ్కి వెళ్ళి ఉల్లికోళ్ళు తెచ్చుకొని పచ్చడి చేసుకో. దాంట్లో ఉన్న మజా చూడు. ఫ్రెష్ గా కోసుకుని చేసుకుంటే ఉండే మజా ఉంటుంది. జగన్నాథ్ చట్నీ నువ్వు చేసి చూడడానికి అయితే బాగుంది. విలేజ్ ఎలా టేస్ట్ చేస్తారో నాకు తక్కువ నేను ఆగుతా. బాగా ఆ ఫ్రెష్ కొత్తిమీర వాసన చూసావా? కొంచెం ఉప్పు అయ్యాడు కానీ అదిరిపోయింది టేస్ట్. ఫ్రెష్ కొత్తిమీర వాసన, ఆహా బాగా చేసావు. మేకాయ లాస్ట్కి కష్టపడి చేశాను పచ్చడి. రేపు కూడా వంట చేయి, పుల్లిగా వంట నీదే, వంట మొత్తం నీదే. ఇగో ఇలాగా ఎవరైనా వంటింట్లో కోట్ వేసుకుని చేస్తారా? ఇగో ఈయనొక్కడే స్పెసిఫిక్ పర్సన్. నేను ఇంతకు ముందు తాజ్ లో పనిచేసింది షెఫ్. కోట్ వేసుకున్నా వాళ్ళు తాజ్ వాళ్ళు సరిగా వండలేదని తీశారు. తర్వాత వెస్టిన్ లో చేశాను, తర్వాత ట్రైడెంట్ లో చేశాను. వాళ్ళందరూ తీస్తే మా కిచెన్ లోకి షెఫ్గా చేరారు. వెళ్ళి మా వంట చూపిస్తా దా దగ్గర. పొద్దున్నే పొంగల్ అయిపోయింది. ఏది పొంగల్ ఎక్కడ? ఇది ఇంకా కంప్లీట్. బీరకాయ ముక్కలు చూడండి ఎంతెంత ఉన్నాయో. ఎంత పెద్దగా చేసుకుంటారు, చాలా పెద్దగా ఉంటాయి బీరకాయ ముక్కలు. ఉల్లిపాయ, దీనిలో కొత్తిమీర కారం అంటాం, కొత్తిమీర కారం వేస్తాం.
దీంట్లో పప్పు అవుతుంది, ఇదిగో బంగాళదుంప రెడీ అవుతుంది. ఇది కొత్తిమీర పేస్ట్, పచ్చిమిరపకాయ కొత్తిమీర గ్రైండ్ చేసి దీంట్లో వేసిస్తాం. యాక్చువల్గా ఇలాంటిది ఎప్పుడు చేయలే ఇవాళ. అంటే ఇక్కడ కొన్ని కొన్ని దొరికి సో ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వడం అనమాట. ఇప్పుడు ఇగో మా బావగారు చెప్తున్నాను, కష్టపడుతున్నాం అంటే ఇంట్లో. యాక్చువల్గా ఇలా నేను ఎప్పుడు చేయలేదు కదా, 35 ఏళ్ళని పెళ్ళి పెళ్ళి ఇన్నేళ్ళు ఫస్ట్ టైం నేను వంట చేయడం కదా, ఫస్ట్ టైం అదే చెప్తున్నా. ఇలా చాలాసార్లు డిస్ట్రాక్ట్ అయిపోయాను. 2-3 సార్లు పచ్చళ్ళ గురించి చెప్దామని డిస్ట్రాక్ట్ అయిపోయాను. ఇంతకీ ఏంటంటే మా సైడ్ పచ్చళ్ళు అంటే ఇక్కడ వీళ్ళకి చాలా ఇష్టము. సో పచ్చళ్ళు మాత్రం చాలాసార్లు చేశాను ఇక్కడ. ఇంకా మిగతా వంట అయితే ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా మరిన్ని విశేషాలు మరిన్ని కష్టాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా.